వందనాలు చెప్దామా? మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ ఆరాధన కార్యక్రమాలలో ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి జన్మదిన వేడుకల్లో దేవుణ్ణి ఘనంగా ఆరాధిస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా వారందరినీ కూడా దేవుని పేరిట వారందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుడు అందరినీ దీవించునుగాక. మునిపెన్నడు లేనంత ఘనముగా దేవుని కార్యక్రమాలు జరుగుతున్నాయి పలు చోట్ల. హల్లెలూయా. ఆటంకాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా దేవుడు తన కృపలో ఈ సంవత్సరంలో మరొక తరుణమును దేవుడు అనుగ్రహించి ఘనముగా దేవుడు జరిగిస్తున్న విధానమును బట్టి దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరొకసారి తెలియపరుస్తున్నాను. ఈ రాత్రి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న క్రిస్మస్ వాక్య సందేశంలో మరొక వాక్య భాగము. వీరు ఒక ప్రత్యేకమైన జీవితమును కలిగిన కుటుంబీకులు. వారు ఎవరు అనంటే జకరియా, ఎలిజబెతు. చెప్పండి మాట అందరూ ఒకసారి. జకరియా, ఎలిజబెతు. జకరియా అనే మాటకు అర్థము దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఏంటంట? మన దేవుడు ఎలాంటి వాడు అంటే జ్ఞాపకం ఉంచుకునే దేవుడు. మనం ఎవరికైనా కొంత సహాయం చేస్తే ఒకవేళ వారు మర్చిపోవచ్చేమో కానీ నా నామం పేరిట గిన్నెడు చలిలేచి నేను ఏం చేస్తానంట? జ్ఞాపకం ఉంచుకునే దేవుడు. అంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నందుకు మన రెండు చేతులు పైగా చెబుతూ దేవుడికి స్తోత్రాలు చదువు బిగ్గరగా. హల్లెలూయా. కాబట్టి చెప్పండి అందరి మాటకు అర్థం చెప్పండి ఒకసారి. జకరియా అనగా అమ్మా, ఉదయమే ప్రార్థన జరిగింది కదా పాస్టర్ గారు, మళ్ళీ సాయంకాలం ప్రార్థన అంటే ఎలాగుంటుంది అనుకుంటున్నారా? అవండి హల్లెలూయా చెప్పండి ఒకసారి బిగ్గరగా. మనస్ఫూర్తిగా దేవునికి స్తోత్రం చెప్దామా. ఇప్పుడు చెప్పండి అన్నమాట. జకరియా అనగా, మీ పక్కవారు చెప్పండి అన్నమాట. జకరియా అంటే దేవుడే జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడి రాత్రి మిమ్మల్ని కూడా జ్ఞాపకం చుండుకొనుగాక. హల్లెలూయా. ఈ మాట మనం జాగ్రత్తగా కనుక ఆలోచన చేస్తే, దేవుడే కనుక జ్ఞాపకం చేసుకుంటే మన జీవితం ఏమవుతుంది? బైబిల్లో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. దాంట్లో ఒక ఆశీర్వాదం ఏమిటంటే, ఐగుప్తులో ఉన్న బానిస బ్రతుకుతో బాధపడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక్క రాత్రి జ్ఞాపకం ఉంచుకుంటే 400 సంవత్సరాలుగా కఠినమైన బానిసత్వంలో ఉన్నటువంటి వారిని దేవుడు జ్ఞాపకం ఉంచుకున్నాగా విడుదల కలిగింది. దేవుడి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుడు, ఇస్సాకు, యాకోబుల దేవుడు వారందరూ కూడా మూలుగులతో కఠినమైన బానిసత్వంలో ఉండి ఏడుస్తుంటుండగా వారి బాధను, వారి కన్నిటిని దాటిపోని దేవుడు వారి జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఈ రాత్రి మనమును ఏ బంధకంలో ఉండిపోయామో, ఏ వ్యాధులతో ఉండిపోయామో, ఏ కఠినమైన సమస్యలో ఉండిపోయామో దేవుడే గనక జ్ఞాపకం ఉంచుకుంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు తప్పనిసరి విడుదల కలిగించునుగాక. హల్లెలూయా. రెండవదిగా, దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుందంటే, ఒక రోజున సంసోను విపరీతమైన బంధకాల్లో పడిపోయాడు. ఒక స్త్రీని చూస్తాడు, ఆమె కౌగిల్లో పడిపోయాడు. దెలీలా అనే ఒక వేశ్య చేతుల్లో పడిపోయిన ఆయన జీవితంలో చివరికి మొత్తం అంతా కోల్పోయాడు. ఒక తిరగల విసిరివాడుగా మారిపోయాడు. కానీ చివరిలో అతడు దేవుని ప్రార్థన చేశాడు. ఏమంటే, దయచేసి ప్రభువా ఈ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఏమైంది? వారికున్న బంధకాలన్నీ తొలగించబడి కఠినమైన బానిసత్వంలో నుంచి విడుదల కలిగించిన దేవుడు సంసోనుని కూడా దేవుడు జ్ఞాపకం ఉంచుకొని అతడు కోల్పోయిన బలమును, శక్తిని, పవర్ని మళ్ళీ దేవుడు అతని మరలా అనుగ్రహించాడంట. దేవునికి స్తోత్రం చేద్దాం బిగ్గరగా. హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే కోల్పోయినవన్నీ మళ్ళీ తిరిగి మనం ఏం చేస్తాడంట? ఆయన మరలా పునరుద్ధరించగలడు. ఆయన మరలా తిరిగి ఇవ్వగలడు. ఆయన నమ్మిన అందరూ దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి.
హల్లెలూయా. మూడవదిగా దేవుడు గనక జ్ఞాపకం చేసుకుంటే ఏమైంది? హన్న దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించింది. ఏమని? నీ సేవకురాలని ఆయన నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నాకు మగబిడ్డ దయచే ప్రభువా అని ప్రార్థించేసింది. దేవుడు ఆమెకున్న గొడ్రాడుతనము నిందలు తొలగించి సమూయేలు వంటి గొప్ప ప్రవక్త, రాజులను సహితం అభిషేకించగల గొప్ప స్థాయిలో ఉండవలసినటువంటి ప్రవక్తను దేవుడు ఆమెకి ఇచ్చాడు. గట్టిగా చప్పుడు కూడా స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. అంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ ఆశీర్వాదాలు వారి జీవితంలో కలిగాయని మీకు అందరికీ నేను తెలియపరుస్తున్నాం. ఈరోజు మీకు ఎందుకు మాట చెప్తున్నానంటే, ఆనాటి దేవుడు ఈనాడు కూడా ఆ కార్యములు చేయగలదు వాడని ఎంతమంది నమ్ముతున్నారు మీ జీవితంలో? నిజంగా నమ్ముతూ దేవుడి స్తోత్రం చెప్పండి ఒకసారి. నా జీవితంలో కూడా దేవుడు తప్పక కార్యం చేస్తున్న వాడు దేవుడి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకున్న పేరే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు, మరువని దేవుడు, జ్ఞాపకం ఉంచుకునే దేవుడైనా. హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమేనా? హిజ్కియా మరణకరమైన రోగంలో ఉంటుండగా ఏమని ప్రార్థించాడు ఆయన? మనం జాగ్రత్తగా కనుక ఆలోచన చేస్తే యెషయా గ్రంథము 38వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనం చదవండి. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో దయతో నీ దృష్టికి అనుకూలంగా సమస్తం ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనమని ప్రార్థన చేసి కన్నీరు విడువగా దేవుడు అతని ప్రార్థన ఆలకించి 15 సంవత్సరాలు దేవుడు అతనికి ఆయుష్ ఇచ్చాడంట. గట్టిగా స్తోత్రం చెప్తాం దగ్గరగా. హల్లెలూయా. అంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటే జరిగే గొప్ప గొప్ప కార్యాలు ఇవన్నీ కూడా. ఈరోజు మనల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కనుకనే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్న మాట ఏమంటనగా, జకరియా అనే మాటకు అర్థం ఏంటంట? దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎలిజబెతు అనే మాటకు అర్థము దేవుడు ప్రమాణం చేసినవాడు. హల్లెలూయా. అంటే మాట ఇచ్చిన దేవుడు ఆయన. దేవుడు మాటిస్తే ఏమవుద్ది? మనిషిని మాటిస్తే నెరవేర్చలేమో, కానీ దేవుడు మాట కనుక ప్రమాణం చేస్తే తప్పక నెరవేర్చబడుద్ది. హల్లెలూయా. అందుకే మరియమ్మ గారు ఏమన్నారు? దేవుని మాట నిరర్ధకం కాదు, అది నా జీవితంలో తప్పక నెరవేరును గాక అంది. దేవుని మాట తప్పక నెరవేర్చేవాడు ఆయన. హన్నాను జ్ఞాపకం చేసుకుని నెరవేర్చాడు తనకిచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగానే. ఈరోజు మీకు కూడా ఈ సంవత్సరం అంతా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీకు ఏమైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ప్రకారం మీరు జీవించగలిగితే తప్పక ఈ సంవత్సరం ఎండింగ్లోనే దేవుడు మీ జీవితం తప్పక వాగ్దానం నెరవేర్చునుగాక. హల్లెలూయా. మీకు దేవుడు ఏ ప్రామిస్ చేస్తాడో చూసుకోండి ఒకసారి. తప్పక నెరవేరుస్తాడు ఆయన. చెప్పిన వాడు అబద్ధికుడు కాదు. బైబిల్ మాట ఉంది, నరుడైతే అబద్ధం ఆడతాడు, కానీ దేవుడు ఎలాంటి వాడు అంట? అబద్ధం ఆడని వాడు. ఆయన తప్పక మాట ఇస్తే దాన్ని తప్పక నెరవేర్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆ మాట ఇచ్చినటువంటి దేవుడు ఎలిజబెతుకు ఆ పేరు పెట్టడానికి ముఖ్యమైన కారణం ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు, ప్రమాణం చేసినవాడు అని అర్థం. ఈ ఇద్దరు జీవితంలో చూడండి ఒకసారి. నేను ఎలా రాసుకున్నాను నా వాక్యంలో, నేను సిద్ధపడుతున్న సమయంలో, దేవుడు గనక జ్ఞాపకం చేసుకుంటే నీవన్నీ ప్రమాణములను కూడా దేవుడికి ఏమైతే చేశాడో అవన్నీ వాగ్దానం తప్పక దేవుడు నెరవేర్చును గాక అని రాసుకున్నా. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు తప్పక నీ వాగ్దానములన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడని రాసుకున్నాను దేవుడు నాకు ఇచ్చిన మాట ప్రకారంగా. వీరిద్దరూ కూడా ఎవరట? భార్యాభర్తలు. హల్లెలూయా. హల్లెలూయా. వీరిద్దరి కలయిక అది దేవుని సంకల్పమే. జకరియా, ఎలిజబెత్.
వీరిద్దరి గురించి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఏమన్నారంటే, చదవండి అన్నమాట. లూకాసు వార్త 2వ అధ్యాయం. ఇప్పుడు కూడా చాలా శ్రద్ధ కలిగే వాక్యం విందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం, క్షమించండి 1వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం చదవండి. యూదా దేశపు రాజు అయిన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అని ఒక యాజకుడు ఉండేను. అతడు ఎవరట? యాజకుడు అనండి ఒకసారి అందరూ కూడా మీ పక్కవారితో. యాజకుడు అంటే పాస్టర్ గారు. ఆ రోజుల్లో ఎవరు యాజకులు అంటే? సేవకులు. దేవుని సేవ చేసేవారిని ఏమని పిలిచేవారంటే యాజకులు అని పిలిచేవారు. ఆమె భార్య ఎవరు? ఇప్పుడు చదవండి. అతని భార్య అహరోను కుమార్తెలలో, అంటే దేవుని సేవ చేసే వంశావళిలో వచ్చినటువంటి కుమార్తె ఆమె కూడా. అంటే ఈమెవరు ఇప్పుడు? సేవకురాలు. సేవకుడు, సేవకురాలు, వీరిద్దరూ కూడా దేవుని సేవలో ఉన్నారు. అహరోను కుమార్తెలు ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. ఆమె పేరు ఎవరట? ఎలిజబెత్. ఈ భార్యాభర్తలు ఇద్దరు గురించి ప్రభువు రాయించారు. 6వ వచనం చదవండి. వీరిద్దరును ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞ చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఈ జకర్యా ఎలిజబెత్ ఇద్దరు కూడా ప్రభువు చెప్తున్న మాట, వీరు యాజకులు అని. పాత నిబంధనలో యాజకత్వం అనేది ఎలా వచ్చేదంటే వంశ పారంపర్యంగా వచ్చేది. ఎలాగా? ఉదాహరణకి అహరోను యాజకుడు, లేవి వంశానికి చెందినవాడు. తర్వాత అతని కొడుకు అబియా, వీరు కూడా ఏమయ్యారు? అబీనాదాబు, వీరందరూ కూడా యాజకులుగా పిలువబడ్డారు. అంటే వారి నాన్న పాస్టర్ అయితే వారి కొడుకు కూడా ఏమయ్యేవారు? పాస్టర్ అయ్యేవారు. కానీ కొత్త నిబంధనలో ప్రభు చెప్పిన మాట ఏమిటనగా, కొత్త నిబంధన కాలంలో సేవ అనేది వంశ పారంపర్యం కాదు, దేవుడి చిత్తమై ఉండదు. అది కూడా వంశ పారంపర్యం కాదు, అందరూ యాజకులు అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు మనం అందరం ఎవరము? దేవుని సేవకులం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అక్కడ కాంగ్ కొట్టేవాడు అయి ఉండొచ్చు, చప్పళ్ళు కొట్టేవారు అయి ఉండొచ్చు, పాటలు మాత్రం పాడేవారు అయి ఉండొచ్చు, తోటి వారు సువార్త చెప్పేవారు అయి ఉండొచ్చు, ప్రార్థన చేసే వ్యక్తి అయి ఉండొచ్చు, ఎవరికి కనిపించని సేవ చేసే పరిచయం చేసి తుడిచే బిడ్డవై ఉండొచ్చు మందిరంలో. కానీ ప్రభు చెప్తున్న మాట, దేవుని గుర్తింపు ప్రకారంగా మాట్లాడుతున్న మాట, నీవును యాజకురాలవు, యాజకుడవు. గట్టిగా చప్పకొడి స్తోత్రాలు చెబుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక మైకుని దూరంగా పెట్టి చదవండి అన్న, మైక్ క్లారిటీ రావట్లేదు. ఓకేనా? 2:9 చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహముగా మీరు పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు. గట్టిగా చెప్పలు కూడా ప్రభువుని స్తోత్రాలు చెప్తాం బిగ్గరగా. అంటే కొత్త నిబంధన ప్రకారముగా మనమందరం ఎవరమంటే దేవునికి యాజకులం, దేవునికి సొత్తైన వారం, దేవుని ప్రజలం మనం. కాబట్టి మనమందరము కూడా దేవుని ప్రతినిధులుగా ఉన్నాం. అందుకే ప్రభు చెప్పారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి. దీంట్లో స్త్రీలనే చెప్పారు ఆయన, పురుషులనే చెప్పారు ఆయన. అందరూ మా స్త్రీలు వాక్యం చెప్పకూడదా? అలాగైతే చెప్పకూడదే కనుక అనుకుంటే మగ్దలేని మరియకు ప్రభువు కనిపించి, నీవు నా శిష్యులకు ఏం చెప్పాలి? నా పునరుద్ధాన భాగం గురించి చెప్పమన్నాడు. దేవుడికి స్తోత్రం చెబుతాం. ఒక సమరయ స్త్రీ యేసుని చూసిన తర్వాత, ఇదిగో ఆయన మెస్సయ్య, నా పాపములన్నీ బయట పెట్టిన దేవుడు నిజంగా మెస్సయ్య కాబట్టి ఇంకెవరని చెప్పి ఊరి వారందరికీ సువార్త ప్రకటించి యేసే పాదం దగ్గర తీసుకొచ్చిందని దేవుని స్తోత్రం చెబుతాం. స్త్రీలైనా పురుషులైన భేదం ఆయనకేమీ లేదు, అందరూ ఆయనకి ఒక్కరే. చదువుతారన్నమాట ఒకసారి ఎఫెసీ పత్రిక
ఎఫెసీ పత్రిక ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుదాం ఒకసారి. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి. వీరిద్దరిని అంటే ఎవరు? దేవునితో పాటు మనల్ని ఏం చేశాడంటే ఆయన ఏకపరిచారు. దాంట్లో స్త్రీలు మాత్రం ఉంటారా, పురుషులు మాత్రం ఉంటారా? అందరినీ కూడా దేవునితో ఏం చేశాడంటే ఆయన ఏకపరిచారు ఆయన. కాబట్టి మనమందరము కూడా ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్త కలిగి ఆలోచన చేయవలసిందిగా కోరుచున్నాను. మొదటిగా ఏం చెప్పుకున్నామంటే ఎలిజబెత్, జకరియా వారి పేర్లు గురించినటువంటి విషయాలు నేర్చుకున్నాం. రెండవదిగా వారు ఎవరట? యాజకులు, దేవుని సేవ చేసేటువంటి యాజకులు. మరి మనమెవరు ఇప్పుడు? కొత్త నిబంధన ప్రకారముగా మనమును దేవునికి ఎవరమట? పరిశుద్ధ జనమును, దేవునికి యాజకులమే ఉన్నాము. దేవుని సేవ చేసే వారమే ఉన్నాము. దేవుని ప్రతినిధులుగా మనమందరము ఉన్నామని మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిందిగా కోరుచున్నాను. హల్లెలూయా. ఎందుకంటే పూర్వం మనం ఎలా ఉన్నామంట? చీకటిలో ఉన్నాం. మనల్ని పిలిచిన వాడు ఎవరంటే ఆశ్చర్యకరమైన వెలుగులో మనం పిలిచిన వాడు అయినాం. మనం ఏం చేయాలి? ఇప్పుడు మన జీవితమును సాక్ష్యాలుగా పంచిపెట్టాలి. అంటే మనల్ని చూడగానే వీరి వెలుగు సంబంధులు అనే సాక్ష్యం పొందాలి. మనము నడుస్తున్న దేవాలయం వరము. మనం బయటికి వెళ్ళి బైబిల్ పట్టుకుని వెళ్తున్నామంటే చుట్టుపక్కల వారు కూడా గమనిస్తారు మనల్ని. వీరు ప్రార్థన చేస్తారు మన కోసం. మీరు ఎప్పుడైనా మిమ్మల్ని అందరూ ఎవరిని ఎప్పుడైనా అడిగారా? అన్యులు ఎవరైనా ఎప్పుడు అడిగారా మిమ్మల్ని మా కోసం ప్రార్థన చేయండి అని? ఎందుకు అడుగుతారు మనల్ని? మనం ప్రార్థన చేస్తాం కాబట్టి. అదే చుట్టుపక్కల వారి మధ్య మనం ఒకవేళ గొడవ పెట్టుకుంటూ, కొట్లాడుకుంటూ, తిట్టుకుంటూ, వారి మీద వీరి మీద వారి మీద చాడి చెప్పుకుంటూ ఉంటే నాకు ప్రార్థన చేయండి అని అడగలరా వాళ్ళు? ఎందుకు అనలేరు? మాట ఒకటి బ్రతుకోటి అయిపోతుంది. అందుకనే వాక్యం చెప్తుంది, మనమే బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి. ఎన్ని సువార్తలు మొత్తం? ఏంటవి చెప్పండి, మైక్లో సార్ చెప్పండి. నా మాటలు ఏంటవి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. 5వ సువార్త మనమే. మన జీవితమే సువార్త. మన జీవితము ద్వారా అనేకులు నేర్చుకుంటారు. ఓహో, క్రైస్తవులు అంటే ఎంత ప్రేమగా ఉంటారా? క్రైస్తవులు తోటి వారికి ఎంతగా సహాయపడతారా? ఎందుకంటే బైబిల్ అన్యులు చదవరండి. చదివిన తప్పు కోసం చదువుతారు, ఏదో తప్పులు వెతకడం కోసం చదువుతారు. కానీ అసలైన సాక్షి జీవితం ఏంటంటే మన జీవితం చూసి వారు చదువుతారు. వీరు దేవుని నమ్ముకొని బిడ్డలు ఇలా ఉంటారని చెప్పేసి మనం చూసి వారు ఏం చేయించుకుంటారంటే నేను కూడా మందిరంకి వస్తాను అంటాడు వాళ్ళు. హల్లెలూయా. కారణం ఏంటండి? భౌతికంగా నువ్వు డబ్బులు ఉన్నాయని కాదు, ఆస్తులు సంపాదించుకున్నావని కాదు. ఎందుకంటే అన్నీ అందరికీ దేవుడు ఇస్తున్నాడు. కానీ ఏం కావాలి? పాపములో నుంచి విడుదలకు ఎలా కలిగింది నీకు? నీ బట్ట ఎలా మారడం అంటే ఏం చెప్తావు నువ్వు? నా భర్త మార్పు కారణం యేసయ్య రక్షణ సువార్త మాత్రమే చెప్పాలి నువ్వు. హల్లెలూయా. ఎందుకంటే ఎవరైనా ఏమైనా మార్చగలరండి. అంతెందుకు, కొత్త సంవత్సరం రాగానే బట్టలు మార్చేస్తాం మనం. క్యాలెండర్ మారిపోద్ది ఒక రోజులో. కానీ ఏం మారాలి? మన హృదయం మారాలి, మన మనస్సు మారాలి. లేదంటే ఏమంటారంటే అదే పాత జీవితం కలిగి ఉంటే ఏం కుదురుతుంది? ఒక రోజునంట నెహ్రూ గారు ఇంటికి ఒక ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడంట? ఆయన పాత సాక్స్ వేసుకొచ్చాడు. ఆయన ఏం వేసుకొచ్చాడంట? పాత సాక్స్లు వేసుకొచ్చాడు. వేసుకొస్తే కంపు వస్తుంది ఆయన దగ్గర నుంచి, దుర్వాసన వస్తుంది. అందుకు ఈయన నెహ్రూ గారు ఏమడిగారంటే, నాయన నువ్వు సాక్సులు ఉతికేసుకున్నావా లేదా అని అడిగాడంట. అయ్యో క్షమించండి, నా దగ్గర సాక్సులు ఉతికి లేవు, వాసన వస్తున్నాయా అని అడిగాడంట. అవునని చెప్పాడంట. కొత్త సాక్స్ ఇచ్చాడు ప్రేమతో. కొత్త సాక్స్లు వేసుకోవయ్యా అని ఇచ్చాడంట. వీరిద్దరు కలిసి ఇప్పుడు ఏం చేస్తున్నారు? కారులో ప్రయాణం చేస్తున్నారు. దారిలో వెళుతూ ఉండగా ఏమైందంటే ఇంకా వాసన పోలే, ఇంకా వాసన. పాపం కాడు కడుక్కునేది, కాడు కడుక్కొని వేసుకున్నాడు పాపం దాన్ని. కానీ
ఏమైంది, ఎందుకు ఇంకా కంపు వస్తుంది, కారు ఆపేస్తే అప్పుడు అన్నాడంట, పాత సాక్స్ అన్నీ ఎక్కడున్నాయి ఇప్పుడు? కాళ్ళలో జేబుల్లో ఉన్నాయి. కాళ్ళకం కొత్త వేసుకున్నాడు, కానీ జేబులో ఏం పెట్టుకున్నాడు? కొంతమంది జీవితం, పాత జీవితం పక్కన పెట్టుకొని నేను కొత్తగా మారాలనుకుంటే ఏం మారుతుంది? ఎవరు న్యూ ఇయర్ అనేది వస్తుంది అందరి జీవితంలోకి, కానీ మారాల్సిందేంటి? మన జీవితం. దేనికోసం ప్రభు ఇష్టపడుతున్నాడు, దేనికోసం ప్రభు ఆశపడుతున్నాడు. కానీ వాక్యం చెప్తున్న మాట ఏమిటనగా, మనం పూర్వం చీకట్లో ఉండగా ఇప్పుడు ప్రభు కృప వల్ల మనం వెలుగులోకి వచ్చాము. నమ్మని వద్ద దేవుని స్తోత్రం చెప్తాం ఒకసారి. ఇప్పుడు మనం ఎవరమట? మీరు చీకటి వారు కాదు, మీరు వెలుగు సంబంధులు అన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం దగ్గరగా. కాబట్టి వెలుగులో ఉన్న మనం ఎవరట? దేవునికి యాజకులు అన్నారు. రెండో మాట అదే, మనం ఎవరం ఇప్పుడు? యాజకులం. ఆ రోజు వీరిద్దరు ఎవరట? ఎలిజబెత్, జకరియా ఎవరట? వాళ్ళు యాజక ధర్మం జరిగించే వారు, జీవితం కలిగిన వారు వాళ్ళు. ఇప్పుడు మూడో మాట చెప్తున్నా వినండి. రెండో మాట ఏం చెప్పుకున్నాం? వారు యాజకులు. మూడో మాట నిరపరాధులు వాళ్ళు. చదవన్న మాట లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము, క్షమించండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞ చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధంగా నడుచుకొనుచు. ఎలా నడుచుకుంటారట వాళ్ళు? దేవుడు కోరిక ఇదేనండి. ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వస్తే ఏమని కోరుకుంటాడంటే, ఆయన నువ్వు నిందారహితంగా ఉండాలని కోరుకుంటాడు. నిందారహితులు అన్నాడు ఒకసారి, అందరూ ఒకసారి మాట. నిందారహితులు. నిందారహితులు అంటే అర్థం ఏంటంటే నింద కూడా వేయలేని గుణం కలిగి ఉండాలి. అంటే చుట్టుపక్కల వారైనా సరే, సంఘ సభ్యులైనా సరే, మరి ఎవరైనా సరే మనల్ని చూసి నింద వేసేవారిగా ఉండకూడదు. అంటే తెరిచిన పుస్తకంగా జీవించాలి, వేషధాన్ని కనపరచకూడదు. ఎందుకంటే దేవుడు చూసేది హృదయాన్ని చూస్తాడు. ఆయన మనుషుల పైరూపం చూస్తారేమో, కానీ దేవుడు ఏం చేస్తాడంట? హృదయాన్ని చూస్తాడు. హృదయాన్ని చూసి దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని సన్నిధిలో అందరూ ఎలా ఉండాలట? నిందారహితంగా ఉండాలి. మరి బయట కూడా ఈ మాట దేవుడు అబ్రహాముకు మాట ఇచ్చాడు. ఆయన నీవు నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండాలని. చదవండి మాట, ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండం. దేవుడు ఆశపడుతున్న ఆశ కూడా ఏమిటంటే, దేవుని సన్నిధిలో మనం ఎలా బ్రతకాలని ప్రభువు చెప్తున్నాడు. చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం చదవండి. అబ్రహాము 99 ఏండ్ల వాడే ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, దేవుడు అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము. నడుచుచు అంటే నడవడము కాదు, మరి ఏ నడక? ఆత్మీయ జీవితంలో దేవునితో సహవాసం కలిగి ఉండడం దేవునితో నడక. హల్లెలూయా. దేవుని సన్నిధి ఎలా నడవటం? మనందరం కూడా నిందారహితుడుగా ఉండాలంట. హల్లెలూయా చెప్పండి ఒకసారి బిగ్గరగా. హల్లెలూయా అంటే ఎదుటివారు ఎవ్వరూ కూడా ఇలా వేలు పెట్టి చూపించే జీవితం అని ఉండకూడదంట. మీరు ఎలా ఉండాలి? ఎదుటివారు కూడా సిగ్గుపడాలంట. ఎదుటివారు కూడా వీడు ఎలాంటి వాడురా అనకూడదట. ఎలా బ్రతకాలి? ఎదుటివారు కూడా మనం చూసి ఎలా బ్రతకాలరా అనుకోవాలంట. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. మరి ఈరోజు ఎలా ఉన్నాం మన జీవితంలో? ఎవరైనా సరే పలానా వారిలో ఉండకూడదురా అని ఇలా ఉండకూడదు. ఒక యవనస్తుని బిడ్డ చూస్తే ఎలా ఉండాలి మనం? ఇప్పుడు అంతెందుకు, యోసేపు అనండి ఒకసారి అందరూ కూడా. ఎవరైనా యవనస్తుడా కాదా? ఇప్పటికీ బైబిల్ కింద పరిశుద్ధ దేవుడు మాట్లాడుతూ ఏమంటారంటే, యోసేపు తన జీవితంలో ఏం చేసుకుంటా? పాపం లేకుండా పరిశుద్ధత కాపాడుకోగలిగాడు. పాపము చేసే అవకాశం వచ్చినను పాపము చేయకుండా ఉండడమే పరిశుద్ధత. అంటే ఆ విషయంలో యోసేపు ఫలించి కొమ్మగా మారాడు. దేవుడి స్తోత్రం. ఎవరైనా యవనస్తులు కూడా పెడితే ఏం చెప్పుకుంటాం? ముఖ్యంగా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? ముఖ్యంగా అంటే యవనుడిగా జీవించాలంటే మన యేసుని చూపిస్తాం ముందుగా, తర్వాత చూపించేది ఎవరు చెప్పండి? యోసేపునే. హల్లెలూయా. అది మాదిరికరంగా జీవించాలి. అలాగే దేవుడు కోరుతున్న మాట, దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి ఎలా జీవించాలంట? నిందారహితుడిగా ఉండాలి. వీరిద్దరూ ఎలిజబెత్, జకరియా ఎలా ఉన్నారు? దేవుని సన్నిధిలో నిందారహితుడిగా ఉన్నారు.
ఎవరు కూడా ఇలాంటి వారు అనిపించుకోకుండా వాళ్ళు లేరట. చాలా చక్కగా వారి జీవితంలో పరిశుద్ధత కలిగి న్యాయంగా నడుచుకుంటూ, ముందు మనము ఈరోజు ఉదయం అదే నేర్చుకున్నాం. ఎలా జీవించాలని కోరుతున్నాడు ఆయన? ఇంతేగా నేను కోరుకున్నాను ఏమది? న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం, ఇదే నేను కోరుకున్నాను అన్నాడు ఆయన మీకా 6:8. హల్లెలూయా. కాబట్టి వీరిద్దరూ కూడా ఎలా ఉన్నారంటే న్యాయముగా నడుచుకుంటూ, నిందారహితులుగా ఉంటూ, ఏమండి భార్య భర్త ఇద్దరు అలా ఉన్నారంటే ఎంత గొప్పదా కుటుంబం కదా. ఇప్పుడు భార్యకి మంచి పేరు ఉంటుంది ఇంట్లో, కొంతమందికి భర్తకు ఉంటుందా? ఉండకపోవచ్చు. కొన్ని ఇంట్లో భర్త నెమ్మదిగా ఉంటాడు, దైవభక్తిలో ఉంటాడు, మరి భార్య గయ్యాలి గంపలో ఉంటుంది కదా. అలా ఉండకూడదట. ఎలా ఉండాలి? వీరిద్దరూ కూడా ఆదర్శప్రాయంగా ఉన్నారు. అందుకే బైబిల్లో మాట ఉంది, ఆమోసు 3:3 ఏమంటే, ఇద్దరు సమ్మతించకుండా కూడి నడవడం సాధ్యమా? సాధ్యం కాదు. వీరిద్దరూ కూడా కలిసి సంతోషముగా దేవుని సన్నిధిలో వారు ఆరాధించే బిడ్డలుగా ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఇలా నడుచుకుంటూ వారు ఎలా ఉన్నారంటే దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవిస్తున్నారు. ఎలా జీవిస్తారు చెప్పండి అందరూ ఒకసారి. నీతిమంతులుగా. ఇవన్నీ కూడా జకర్యా ఎలిజబెత్ జీవితంలో వారు ఎలా నడుచుకున్నారు దేవుని సన్నిధిలో నేర్చుకున్నాం. ఒకటేంటి? ఎలిజబెత్ అనగా అర్థం ఏంటి? దేవుడు ప్రమాణం చేసేవాడు. జకర్యా అంటే అర్థం ఏంటి? దేవుడే జ్ఞాపకము ఉంచుకునేవాడు. రెండవదిగా వీరిద్దరి గురించి ప్రభు రాసిన మాట ఏమిటని ప్రభు మనకి నేర్పుచున్నారంటే, ప్రియదేవుని బిడ్డలు వారు ఎవరట? యాజకులు. దేవుని యాజకులుగా వారు పనిచేస్తున్నారు. మూడవదిగా వారు ఎవరట? దేవుని సన్నిధిలో నిందారహితులుగా జీవించారు. నాలుగవ మాట వారు ఎవరని ప్రభు చెప్తారంటే, లూకా సువార్త 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయారు. వారికి ఎవరు లేకపోయారు? పిల్లలు లేరు, గొడ్రాలు వాళ్ళు. చూడండి మాట. భక్తులైనా వీరికి ఎవరు లేరట? సంతానం లేదు, గొడ్రాలుగా ఉన్నారు. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడిగితే చెప్పండి, గొడ్రాలుగా ఉన్న వారికి నిందలు వస్తాయి రావా? అమ్మ చెప్పండి సమాధానం. వస్తాయి రావా? వస్తాయి. మాటలు వస్తాయి రావా? కుటుంబం నుంచి వస్తాయి, సమాజం నుంచి వస్తాయి. ఏమంటారు? ఎక్కడికి వెళ్ళినా, ఏ శుభకార్యంకి వెళ్ళినా ఎంతమంది పిల్లలు అడుగుతారు. సమాజం ఎలాంటిదంటే నీకు ఏమైతే లేదో అదే అడుగుతారు వాళ్ళు. నీకు ఇల్లు లేదనుకో అదే అడుగుతారు, ఇంకా ఇల్లు కట్టుకోలేదా అని. ఇంకా పిల్లలు పెళ్లి చేయలేదనుకో ఇంకా పెళ్ళి కాలేదాన్ని. పెళ్ళి అయిందనుకో పిల్ల ఇంకా పుట్టలేదాన్ని. పిల్ల పుట్టారనుకో ఇంకేం చదువుతున్నారంటావు. అంటే ఏమైతే లేదో అప్పటికి మీరు బాధలో ఉంటారు. జాబ్ లేకపోతే జాబ్ లేదా అంటారు. పెళ్ళి అయితే పిల్లలు లేరా అంటారు. పిల్లలు లేకపోతే దానికి నిందలేస్తారు. సమాజం మన జీవితంలో ఏదైతే లేదో అదే మాట్లాడుద్ది. అది ఎలా ఉంటుందంటే ఎద్దు పుండే కాకకు ముద్దు అన్నట్టు కారం చల్లుతూనే జీవిస్తారు మనుషులు. మన దేవుడు ఎలాంటి వాడంటే నిందను కూడా తొలగించే దేవుడు ఆయన. నిందకు ప్రతిగా ఆయన ఏం చేస్తారట? రెట్టింపు గణతరిస్తాడన్న. ఆనంద తైలాభిషేకంతో అభిషేకిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇంత భక్తిగా ఉన్న ఆవిరికి ఏం లేదు. పైగా ఎవరు వాళ్ళు? పాస్టర్ గారిని. ఇప్పుడు విశ్వాసులకు ఎవరికైనా ఏమైనా బలహీనత అయితే ప్రార్థన చేసేది ఎవరు? పాస్టర్ గారికి పాస్టర్ గారికి లేకపోతే ఏమంటారు విశ్వాసులు? వీళ్ళకే లేవు పిల్లలు, మాకేం చేస్తారు? వీరికి ఆరోగ్యం సరిగా ఉండదు, మాకేం చేస్తారు అనే ధోరణికి వస్తారు రారా సహజంగా. అవునే కదా? విశ్వాసం లేనివారు ఏమనుకుంటారంటే అలా మాట్లాడతారు. విశ్వాసం కలిగిన వారు మాత్రం దేవుడే జ్ఞాపకం చేసుకుంటాడమ్మా, కంగారు పడద్దు అంటాను. ఎందుకనగా దేవుడు ఆలస్యం చేసినప్పటికీ ఏం చేస్తాడు ఆయన? తప్పక అద్భుతం చేసే దేవుడు. గట్టిగా చెప్పలు కూడా స్తోత్రం చేద్దాం బిగ్గరగా. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఏదైతే లేదో దాన్ని పోసకొచ్చి మాట్లాడే మాటలు ఎవరిదంటే సహజంగా మాట్లాడే మాటలు ఎవరివి? మనుషులవి. కానీ దేవుడు ఎలాంటి వాడంటే మనల్ని ఎప్పుడు కూడా నిందలు వేసే దేవుడు కాదు, అవమానపరిచే దేవుడు కాదు, సిగ్గుపట్టేలా చేసే దేవుడు కాదైనా. సిగ్గును తొలగించి, నిందలు తొలగించి మనందరినీ కూడా తన సన్నిధిలో బలపరుచుకునే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక.
నేను దీనికి మీకు ఇచ్చేటువంటి మాట ఏమిటనగా, ఇంత నిందలో ఉన్నా, ఇంత అవమానంలో ఉన్నా, వీరు ఇతరుల మేలు కోసం ప్రార్థన చేసేవారు. చెప్పండి మాట ఏమన్నాను? వారికి ప్రయోజనం లేకపోయినా, వారికి మేలు జరగకపోయినా, తోటి వారు బాగుండాలనే ప్రార్థన స్వభావం కలిగిన జీవితము ఈ యాజకులు. హల్లెలూయా. జక్కరి ఎలిజబెత్ జీవితంలో నేర్చుకోవాల్సిన నాలుగో పాఠం ఏమిటనగా బైబిల్ చెప్తున్న మాట ఏమిటనగా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇతరుల మేలు కోసం వారు ఏం చేస్తారట? ప్రార్థన చేస్తారు. చదవండి అన్నమాట. 8వ వచనం చదువుదాం. వీరెవరు? ఇప్పుడు వృద్ధులైన వారికి సంతానం కలుగుతుందని నమ్మకం కూడా లేదు అసలు. అలాంటి బిడ్డలు వీరిద్దరు కూడా. కానీ 8వ వచనం చదువుదాం. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగిస్తూ ఉండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఏమైనా జరిగితేనే ఆలయంకి వస్తామంటారు కొందరు. అవునా కదా? నాకేమైనా జరిగితేనే, నాకేమైనా కార్యం అయితేనే, నేను అనుకుని జరిగితేనే మందిరంకి వస్తానులే అంటారు కొంతమంది. కానీ బైబిల్ చెప్తున్న మాట, ఏ ప్రయోజనం వారికి కలగకపోయినా, వారికి ఏ మేలు కలగకపోయినా, వారు చెప్పిన మాట ఏమి చెప్పనా? వారు అంటున్న మాట, మేము దేవుని సేవను ఆపము, మేము ఆలయంలోకి వెళ్ళి మా ప్రయోజనం కొరకు కాదు, ఇతరుల క్షేమం కోసం కలిసికట్టుగా ప్రార్థన చేసేవారు. మేము గట్టిగా చెప్పకూడదు స్తోత్రాలు చెబుతాం. అదండి జకరి ఎలిజబెత్లు అంటే. మీకు విషయం చెప్పండి, ఈ సీక్రెట్ మీకు జీవితంలో పట్టుకోండి. మీకు ఈ సీక్రెట్ పెట్టుకోండి. ఏంటి సీక్రెట్ అంటే, సంతానం లేనటువంటి సమయంలో అబ్రహాము అబీమెలెకు రాజు నిమిత్తమై వారి దాసి నిమిత్తం ప్రార్థన చేయగా దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. కానీ అబ్రహాంకి ఎవరికి లేరు? అబ్రహాంకి సంతానం లేదు. కానీ తన క్షేమం కోసం కాదు, తన మేలు కోసం కాదు, ఇతరుల మేలును తన జ్ఞాపకం చేసుకుని ప్రార్థించిన కారణంగా దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. మీరు నమ్ముతున్నారా? బైబిల్ తెరవండి ఒకసారి. ఆది కాండము అందరూ తెరవండి బైబిల్లో. ఆది కాండము 20వ అధ్యాయము. ఇది చాలా సీక్రెట్ అన్నమాట. అందరూ రహస్యం గమనించుకోండి. ఇది భక్తి జీవితంలో ఉండాల్సిన క్రమం ఇది. ఆది కాండము 20వ అధ్యాయము 7వ వచనం చదవండి. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అప్పగించు. అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయను. అబ్రహాం ఎవరంట? మనకి ఎవరని తెలుసు? అబ్రహాం గారంటే విశ్వాసులకు తండ్రి అని తెలుసు. అవునా? దేవుని స్నేహితుడిని తెలుసు. ఇంకొక మాట, అతడు ప్రవక్త. అతడు పలికితే అది జరుగుద్ది. దేవుడు వాగ్దానం చేస్తారు, నీవు ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నువ్వు శపించే వాడిని శపిస్తానని దేవుడు చెప్పాడండి. ఏమండి, ఈ అబ్రహాం గారికి ఎవరు లేరు? సంతానం లేదు. కానీ ఆయన ఏం చేశాడట? 20వ అధ్యాయము 17-18 చదవండి. ఇప్పుడు అదే ఆది కాండం 20వ అధ్యాయము 17-18 చదవండి. అప్పుడు అబీమెలెకు ఇదిగో నా దేశం ఎదుట ఉన్నది నీకు ఇష్టమైన స్థలమునకు కాపురం ఉండమనెను. మరియు అతడు శారాతో ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. ఆది కాండం 20వ అధ్యాయం 17 చదవమని చెప్పాను. 20-17. అబ్రాము దేవుని ప్రార్థన చేయగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారి పిల్లల కన్నారు. గట్టిగా చెప్పకూడదు స్తోత్రాలు చెబుతాం. ఇదే సీక్రెట్. ఏం చేయండి? నీకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం లేని వారి కోసం నువ్వు ప్రార్థన చేయి. ఆమేన్. సంతానం లేకపోతే ఎదుటివారి సంతానం కోసం ప్రార్థన చేయి. అంటే ఎదుటి వారికి ఏమి లేదో నీకేమి లేదో నీ అంశము కంటే ప్రాముఖ్యముగా ఎదుటి వారి కోసం నువ్వు మేలుకరంగా ప్రార్థన చేయి. దేవుడు నీకేమైతే మేలు లేకుండా అయిపోయిందో బాధపడుతున్నావు, దేవుడు తప్పక నీకు జ్ఞాపకం చేసుకుని వారిని బాగు చేయడం మాత్రమే కాక దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. నమ్మి అందరూ గట్టిగా చెప్పలు కూడా స్తోత్రాలు చెబుతాం. ఇది సీక్రెట్ అండి. బైబిల్ ఇలాంటివి ఎన్నో అంశాలు మనకు కనిపిస్తాయి.
ఈ ఎలిజబెత్ జక్కరియా ఇద్దరు కూడా ఏం చేస్తారట, అలాగన దేవుని సేవను ఆపనివ్వకుండా దేవుని మందిరంలో ఏం చేస్తారట, వాళ్ళు కలిసి దేశము కోసము, సంఘము కోసము వారు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తూ వారు దేవుని యాజక ధర్మం జరిగిస్తూ ధూపం వేస్తూ ఉన్నారంట. దేవుని స్తోత్రం కలిగి ఉండగాక. అంటే వారికి ఏ ప్రయోజనం లేకపోయినా, వారికి ఏ మేలు జరగకపోయినా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ, దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ వారు ఇతరుల మేలు కోసం ప్రార్థన చేస్తారంట. దేవునికి స్తోత్రం కలిగి ఉండగాక. ఈ ప్రార్థన మనం కూడా నేర్చుకుందాము గాక, మన ప్రార్థన జీవితం మార్చుకుందాము గాక. హల్లెలూయా. లోకాసువార్త మొదటి అధ్యాయం, లోకాసువార్త మొదటి అధ్యాయము 10వ వచనం చదవండి. ఇప్పుడు ధూప సమయమునందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ మాట ఆలోచించండి. నిజముగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేవారు దేవుని ఆత్మ నింపబడినప్పుడు వారితో పాటు కలిసి ప్రార్థన చేసే వారు కూడా ఆత్మతో నింపబడతారు. వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తాం బిగ్గరగా. చూడండి, యాజకుడైన జక్కరియా ఒక్కడే ధూపం వేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. కానీ వెలుపల ఏం చేస్తారు, చాలామంది వేల కొలది ఉన్న ప్రజలందరూ కలిసి ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే వారు ఏం చేస్తున్నారు, బయట వారు మౌనంగా లేరు, వారు కూడా ఏం చేస్తారట, ప్రార్థన చేస్తున్నారు. నువ్వు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తూ నీ మందిరంలో, నీ గదిలో, నీ స్థలంలో ప్రార్థన చేస్తూ గడుపుతున్నావా? మాట గుర్తుపెట్టుకోండి, నీ ఇంటి వాళ్ళ అందరూ కూడా కలిసి ఆ ప్రార్థనలో ఏకీభించే వారుగా మారుతారు. దేవునికి స్తోత్రం కలిగి ఉండగాక. జక్కరియా ఒక్కడ ప్రార్థన చేస్తున్నాడు లోపల, కానీ తోడుపడి ఏమైపోతున్నారు, చుట్టూ కూడా వారు కూడా వెలుపలగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఆ దర్శనం వారు కూడా పొందుకోగలిగారు. హల్లెలూయా. కాబట్టి ఈ మాట అందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా కోరుచున్నాను. చదవండి మాట, లోకాసువార్త 1వ అధ్యాయం 10 చదవండి, 11 చదువుదాం. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతని కనబడగా జక్కరియా అతన్ని చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత జక్కరియాతో అంటూ ఏమంటున్నారంటే, జక్కరియా భయపడవద్దు. హల్లెలూయా. ఇంచుమించు మీకు చూడగలిగితే పరిశుద్ధ లేఖనంలో మత్తయి సువార్త తర్వాత, మత్తయి సువార్త ముందు పేపర్ ఖాళీ కనిపించిందా మీకు? ఎప్పుడైనా కనిపించిందమ్మా? మలాకీకి మత్తయికి మధ్యలో పేపర్ ఖాళీగా ఉంటుంది, తెల్ల పేపర్ ఉంటుంది. ఏంటది తెల్ల పేపరు? దేవుడు మౌనంగా ఉన్న సమయం. ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించు 400 సంవత్సరాలు ఇంచుమించు ఆయన మౌనంగా ఉన్న సమయం. అందుకే మధ్యలో తెల్ల పేపర్ కనిపిస్తుంది మనకి. దేవుడు మాట్లాడడం మానేశాడు ఆయన. ఆ తర్వాత యోహాను గురించే, హల్లెలూయా హల్లెలూయా, బాప్తిస్మిచ్చు యోహాను గురించి దేవుడు జక్కరియాతో మాట్లాడడానికి దేవుడు ఎవరిని పంపించారంట? ప్రభువు దూతను పంపించారు అక్కడికి. అందుకనే జక్కరియా మిక్కిలి భయపడిపోతున్నాడు. ఇంతకెవరు ఇంతవరకు మమ్మకు ఎవరున్నారట? మౌనంగా ఉన్న సమయంలో ఎవరు దర్శించని చెప్పి భయపడిపోతుంటుండగా అప్పుడు అంటున్నాడు ఏమని, భయపడకమని దూత మాట్లాడుతుంది. అంటే ఒక దూత ఒక వ్యక్తి దగ్గర రావడానికి ఆ వ్యక్తి దేవునికి ఏమైపోవాలంట? దేవునికి ప్రియుడిగా మారాలి. ఎందుకంటే బైబిల్లో మాట ఉంది. చదవండి, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11 చదవండి. దానియేలు 10:11లో దానియేలు గురించి దూత ఏమని మాట్లాడుతున్నారంటే, దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనం. దానియేలు నువ్వు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడ్డానని చెప్తూ నువ్వు దూత మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్తాం. అదే 10వ అధ్యాయము 18 చదవండి. 18 అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నువ్వు బహుప్రియుడవు భయపడకము. దేవుని స్తోత్రం చెప్తాం. అంటే పరలోకము నుండి దూతలు పంపబడ్డారంటే ఆ వ్యక్తులు దేవునికి ఏమైపోతారంట? ఇష్టలుగా ఉంటే తప్ప వారు పంపబడరండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎవరి జక్కరియా ఎలిజబెత్ ఇద్దరు కూడా దేవునికి ఇష్టలుగా ఉన్నవారు. అందుకనే ఆ రోజున ఏమన్నారు జక్కరియాతో అంటే, జక్కరియా భయపడకు. ఈరోజు నీ మాట దేవుడి మీతో మాట్లాడుతున్నమాట. దేనికైతే భయపడుతున్నావో, హల్లెలూయా, దానికి నువ్వు ఏమాత్రం భయపడనవసరం లేదు. ఎందుకంటే భయమును
కలిగించేది అపవాది అయితే పిరికితనము గల ఆత్మ నీకు ఇవ్వలేదని చెప్పిన వాడు దేవుడు మాత్రమే. దేవుడికి స్తోత్రం చెబుతాం. దేవుడు శక్తియును ప్రేమయును ఇంద్రనేముల ఆత్మ నీకు ఇచ్చినే, కానీ పిరికితనము ఆత్మ నీకు ఇవ్వలేదు అని ప్రభువు చెప్తున్నాడు. దేనికి భయపడద్దు. భయం ఎందుకు వస్తుంది మనకి? సాధారణంగా జరగబోయేది జరిగిపోతున్న భయం చాలామందికి, అవునా కదా? ఏదో అనేసుకుంటాం మనం. ఇప్పుడు అంతెందుకు? ఏలియా గారి దగ్గరికి భయం వచ్చేసింది ఒక రోజున. ఏం భయం? మరణ భయం. ఏ భయం? ఎలాంటి భయం వచ్చేసిందంటే, యెజెబెలు రేపటి కళ్ళని చంపేస్తానని చెప్పి భయపెట్టేసింది. నిజానికి కత్తి పెట్టుకుని దగ్గర రాలే, మరి ఏం చేసింది? ఆ స్వరము వినిపించేలా చేసేసింది ఆమె. అప్పుడు హృదయంలో ఎవరున్నారు అతనికి? దేవుడు తోడుకున్న భయం లేకుండా ఉన్నవాడు ఆయన, రోషము కలిగి ఉన్నవాడు ఆయన, రోషము కలిగిన సేవకుడు ఆయన. ఇంకా చెప్పాలంటే ఆయన ప్రార్థిస్తే ఆకాశము కూడా మంచు కానీ వర్షము కానీ కురవకుండా ఆగిపోయింది. దేవుడి స్తోత్రం. మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తే ఏమైంది? మళ్ళా వర్షం కురిసింది. ఆయన ప్రార్థిస్తే అగ్ని కూడా దిగి వచ్చింది. అంతగా ప్రార్థన పరుడు ఆయన. కానీ ఒక స్వరము అతన్ని వినబడతా ఉంది. కొన్నిసార్లు మనకు వినబడతాయి. నువ్వు నిరాశలో ఉన్నప్పుడు, నువ్వు నిందలో ఉన్నప్పుడు, నువ్వు భయంలో ఉన్నప్పుడు, నువ్వు కొన్నిసార్లు అసహనంతో ఉన్నప్పుడు, అనుమానంతో ఉన్నప్పుడు నీకు కొన్ని స్వరాలు వినబడుతూ ఉంటాయి. నేను భయపెడుతూ ఉంటే ఆ టైంలో నువ్వు అనుకుంటూ ఇంకా అయిపోయానులే అనుకుంటావు. జనికి ఆ రోజున ఎలియా మరణాపేక్ష గలవాడి, ప్రభువా ఇంత మట్టుకు చాలు, నా పితరుకన్నా గొప్పవాడిని కాదు, దాన్ని తీసుకుపోవని భయపడ్డాడు. కానీ దేవుడు ఏమన్నాడు? అతన్ని ముట్టి బలపరిచి దోత దిగి వచ్చి ఆహారం పెట్టి అప్పము తినిపించి అప్పం పెట్టి ఇవ్వగా నీళ్లు తాగించి అతన్ని బలపరచగా ఏం చేశాడట? ఆ తిన్న ఆహారం తీసుకొని 40 రోజులు ప్రయాణం చేశాడు. గట్టిగా సప్తం చూద్దాం దగ్గరగా. ఎందుకని? బలహీనతలో ఉన్నప్పుడు ఇంకా బలహీనపరిచేవాడు అపవాది. వాడు స్వరం అలాంటిది, వాడు పెట్టే భయం అలాంటిది. కానీ దేవుడు అలాంటి వాడు చెప్పిన బలహీనతలో ఉన్నప్పుడు బలపరిచే దేవుడు మాత్రమే, కృంగిపోయినప్పుడు లేవనెత్తి దేవుడు మాత్రమే, అలా పడిపోయినప్పుడు మళ్ళీ తిరిగి లేవనెత్తి దేవుడు ఆయన. మనం కృంగిపోతాం, కష్టాల్లో ఉంటాం, బాధలో ఉంటాం. ఆ బాధ పక్కవారు పంచుకుంటాం. ఈ బాధ కాస్త వారు బాధపడి వారు ముక్కు తీసుకుని వారు ఏడ్చుకుంటూ ఉంటారు. ప్రభు చెప్తున్న మాట, నీ బాధ నీ మీద కాదు, నీ చింత యావత్తు ఆయనపై నేస్తే ఆయన నీ కోసం చింతిస్తాడంట. గట్టిగా చెప్పలు కూడా స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. అందుకని నీ భారములన్నీ కూడా యెహోవా మీద మోపమన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునగాక. ఈ జకరియా ఎలిజబెత్ ఇద్దరు కూడా ఆ రీతిగా దేవునికి ఇష్టలుగా జీవించారు. అందుకే దూత పంపబడేమన్నారంటే, జకరియా భయపడుకో, నీ ప్రార్థన వినబడింది. ఏం వినబడింది? నీ సనుగులు కాదు వినబడింది, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య గర్భవతి అవుతుంది, బిడ్డను కనబోతుంది, యోహాను అనే బిడ్డకు పుట్టబోతున్నాడు. ప్రత్యేకంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. చూసారా ఎందుకు ఇవన్నీ గొప్ప కార్యాలు దేవుడు అతని జీవితం జరిగించారంటే, నెంబర్ 1 ఏం జరిగింది? జకరియా అనగా అర్థమేంటి చెప్పండి ఒకసారి? దేవుడే జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఎలిజబెత్ అంటే అర్థమేంటి? దేవుడే ప్రమాణం చేసిన వాడు. తర్వాత జకరియా ఎలిజబెత్ ఎవరు? వారిద్దరు కూడా యాజకులు. మనమెవరము? మనమును రాజులమును, యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తని ప్రజలుగా ఉన్నాం మనం. దేవుని స్తోత్రం కలిగి ఉండగాక. 3వ మాట, వారు ఎవరు? వారిద్దరు కూడా నిందారహితముగా జీవించిన గొప్ప కుటుంబీకులు వారిద్దరూ కూడా. హల్లెలూయా. 4వది వారు ఎవరట? వారి మేలు కోసం కాక ఇతరుల మేలు కోసం వారిద్దరు కలిసి ఏం చేసేవారట? ప్రార్థన చేసేవారు. దేవునికి స్తోత్రం కలిగి ఉండగాక. 5వ మాట ఏం చెప్పుకున్నామంటే, వారిద్దరూ కూడా వారు గురించి ప్రభు మాట్లాడితే ఏమన్నారంటే, భయపడొద్దు అని చెప్పి బలపరిచిన వారు. ఎందుకు వచ్చారు పంపబడిన వారు దూతగా అంటే, వారు దేవునికి ఇష్టలుగా జీవించారు. ఇది 5వ మాట. ఏం చెప్పుకున్నాము? దేవునికి ఇష్టలుగా వారు జీవించారు. ఇలా ఇష్టలుగా జీవించిన వారు కనుకనే దేవుడు వారికి ఏమైతే వారి జీవితంలో లేదో అది వారికి సమృద్ధికి ఇచ్చేసాడంట. ప్రియ దేవుని బిడ్డరా, అయితే వెంటనే నమ్మాడా జకరియా గారు? వెంటనే నమ్మారు ఆయన? ఎందుకు నమ్మలేదు? అక్కడ రాయబడిన మాట చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయం అది
వృద్ధాప్యము కారణంగా వారు నమ్మలేకపోయారు. లూకాసు వార్త 1వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. 18వ వచనం. జకరియా ఇది నాకు ఎలాగూ జరుగును, నేను ముసలివాడను, నా భార్య బహుకాలం నా భార్య కూడా చాలా కాలము గడిచిన వృద్ధురాలై ఉండదని చెప్పగా దోతతో, అప్పుడు దోత ఏమన్నారంటే, నేను దేవుని సముఖములో ఉండి నిలుచు గాబ్రియేలు దోతను నీతో మాట్లాడుటనన్ను ఈ సువార్తమానికి తెలుపుటకు పంపబడ్డాను వచ్చినాను మీకోసం. నేను వచ్చింది నీకోసము, చెప్తున్న మాట, దేవుడు నీకు నీ భార్యకు చక్కని బహుమానం ఇవ్వబోతున్నాడు. నువ్వు నమ్ముతున్నావా? అప్పుడంటే అతను పాపం బాగా వృద్ధులు అయిపోయిన బిడ్డల వాళ్ళు, కానీ వారికి తెలిసి ఉండాలి. అబ్రహాము శారమ్మకు వృద్ధులానే ఉన్నప్పుడు ఎవడ దేవుడు నాకు ఇవ్వడా అని నీకు ఒక ఏముండాలి మనసులోని. అందుకే ప్రభువు చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడల్లను నమ్మి ప్రార్థన చేయండి. ఏం చేయాలంటే నమ్మి తర్వాత చేయండి ప్రార్థన. నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏమైపోతుంది? నమ్మనందుకనే మనం ఇది ప్రార్థనలో నమ్మి ప్రార్థన చేసుకు పొందుకున్నాం తండ్రి అంటే కాదు. నువ్వు నిజంగా ఏమైతే అడుగుతున్నావో విశ్వాసముతో అది పొందుకున్నావని నువ్వు చూడగలగాలి. లోపల అంతరంగా చూసిన దాన్ని నువ్వు నమ్మాలి. అందుకే ప్రభువు అన్నారు, చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్తున్నాడు దేవుడు. నమ్మిన వారే ఆయన మహిమను చూడబోతున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఇది ఎలా జరుగునన్నాడు. అప్పుడు దోత అన్నారు, జరిగేంత వరకు నువ్వు ఎలా ఉంటావు? మౌనమైపోతావు, నీకు మాట రాదు, అపనమ్మకతో ఉన్నావు, నువ్వు అవిశ్వాసంతో ఉన్నావు నువ్వు అని అన్నాడు. బయటకు వచ్చి చూసే సమయానికి ఇంకా రాకపోతే భయం వేసింది అందరికి కూడా. అదే 21 చదవండి. 21 చదువుదాం. ప్రజలు 21 వచ్చిన ప్రజలు జకరియా కొరకు కనిపెట్టు చూడండి, ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందున ఆశ్చర్యపడిరి. ఏమవ్వారట? ఎందుకంటే వినండి మాట, అహరోనుకున్న కుమారులు బలిపీఠము దగ్గర దేవునికి వేయాల్సిన అగ్నికి బదులు వేరొక అగ్ని వేశారు. వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళంటేనే వెంటనే కాల్చివేయబడ్డారు వాళ్ళు. హల్లెలూయా. అప్పుడు ఏం చేయబడాలి? యాజకులు, యాక్చువల్గా యాజకులు మీకు తెలుసలేదు, ఇప్పుడు కొంతమంది కట్టుకుంటున్నారు, తాళ్ళు కట్టుకుంటాం ఇక్కడ. అది పాత నిబంధన ప్రకారంగా తాడు కట్టుకునే వాళ్ళు. దానికి కొంతమంది ఏం చెప్తారంటే ఆ తాడు ఎందుకు అంటే, ఒకవేళ ఇలాగా దేవునికి ఇష్టం కాని క్రియలు జరిగించి చచ్చిపోతే, అక్కడే చచ్చిపోతే లోపలికి ఎవరు ఎంటర్ అవ్వడానికి ఉంటుందా? మరి ఏం చేయాలి? వాళ్ళని ఈ తాడు పట్టుకుని లాగాల వారిని బయటికి. అందుకు తాడు కట్టుకునేవారు. కొత్త నిబంధన ప్రకారం తాడు కట్టుకోవడం అవసరం లే. దేవునికి స్తోత్రం. తాడు గురించినటువంటి ఆలోచన అది. పాత మంది ఫాలో అవ్వాలనుకుంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? మేకలు, కోళ్ళు బళ్ళు వేయాలి. వేస్తాం మరి ఇప్పుడు ఇలాంటి పట్టుకుని కొంతమంది దోపాను. దేనికి? విగ్రహాలకి. అంటే పాత మంది చేసేవారు కదని చెప్పని. అది పాత నిబంధన, ఇది కొత్త నిబంధన. బలులు అర్పణ దేవుడు కోరుకున్నవాడు కాదు, కనికరమనే కోరుతున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈ రీతిగా వారు కనిపెడుతూ ఉండగా అప్పుడు అనుకున్నారు వాళ్ళు ఏమంటే, 22 చదవండి ఒకసారి. అతడు వెలుపలకు వచ్చి వారితో మాట్లాడకపోయినందున ఆలయమునందు అతనికి ఏం కలిగిందట? దర్శనము కలిగిన దానిది వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజలు చేస్తూ మోగవాడైపోయాడు. అప్పనమ్మిక ఉండకూడదు. దేవుని పెట్టారా? ఏముండకూడదు? అప్పనమ్మిక ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు. ఇంతకాలం ప్రభువులు నడిచి చివరికి ఎంత దౌర్భాగ్యంగా అపమానికం ఉంటే ఇంకేముంది కండి. అందుకు దేవుడు ఏమన్నారంటే, చదవండి అన్నమాట, 23 చదువుదాం. అతడు సేవ చేయ దినములు సంపూర్ణమైన తన ఇంటికి వెళ్ళిపోయాను. ఆ దినములైన తర్వాత అతని భార్య ఎలిజబెత్ ఏమైందట? గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానం తీసివేయటకు నన్ను కటాక్షించిన దినముల్లో ప్రభువు నాకు ఇలాగ చేసిన అనుకుని 5 నెలలు ఏం చేసిందంట ఆమె. ఎందుకని? మనుషుల మధ్య వచ్చిన అవమానం, నిందలు భరించింది కాబట్టి. గుర్తుపెట్టుకోండి, భక్తులకు ఉన్నటువంటి భక్తి ఎలాంటిదంటే, ఒక మాట ఎవరిని అంటే అనేవారు కాదు వీళ్ళు. హన్నా ఏం చేసింది? హన్నా కూడా పెరిగిన ఎన్నో మాట్లాడినా కూడా హన్నా మౌనంగా ఉంది. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు.
ఎవరైనా అంటే అనేయద్దు, మౌనంగా ఉండు, దేవుడిని కార్యం చేస్తాడు ఆయన. నువ్వు నమ్ముతున్నావా? దేవుడి దగ్గర ఎప్పుడైతే మొర పెట్టుకుంటున్నావో, నిజంగా ఎన్ని మాటలు పడి ఉంటుంది ఈ తల్లి ఎలిజబెత్ గారు, ఎన్నో మాటలు పడి. ఎందుకంటుంది ఆమె, మనుషులలో నాకు కలిగిన అవమానం దేవుడు తీసేసి నా పైన కృప చూపించాడు, దేవుడు కటాక్షం అనుగ్రహించాడు. కాబట్టి 5 నెలలు ఎవరి కంట కూడా కనబడకుండా మౌనం గుడిపోయినారు తల్లి లోపల. ఆ తర్వాత దేవుడు మరియమ్మను జ్ఞాపకం చేసుకు మరియమ్మతో మాట్లాడి అప్పుడు అంటాడు దేవుడు, నీవును ఎలిజబెత్తుని కలుసుకో, నువ్వు నమ్మితే ఆమెకి ఇప్పుడు 6వ నెల వృద్ధురాలుగా ఉన్నప్పుడు ఆమెకి ఇప్పుడు దేవుడు గర్భం తెరిచాడు. ఇప్పుడు 6 నెలల్లో ఉంది ఆమె. కలుసుకో అనగానే 3 నెలలు ఎలిజబెత్తో మరియమ్మ గారు ఇద్దరు కలిసి 3 నెలలు ఉన్నారంట. 9 నెలలు ఆమెతో ఉంది ఆమె. అంటే ఇద్దరు, ఆమెకు 6వ నెల, ఈమెకు 3వ నెల, 9 నెలలు కలిసే ఉన్నారు వాళ్ళు. 9 నెలలో ఉన్నప్పుడు ఈమె కలిసి ఉంది ఆమెతో పాటు మరియమ్మ గారు. ఆ తర్వాత ఆమె యోహాన్ని కంటది. యోహాన్ని కన్న తర్వాత పేరు ఎవరు పెట్టారు అనుకున్నారు? జకరియా అనుకున్నారా? తల్లే బిడ్డకి పేరు పెట్టింది. నిజంగా పేరు జకరియాకి తప్ప ఎవరికి తెలియదు ఆ విషయం. ఎందుకంటే అతను మోగవాడైపోయాడు, చెప్పడం కూడా లేదు ఇప్పుడు. కానీ ఎలిజబెత్తు ప్రవక్తరాలు కనుక, సేవకురాలు కనుక దర్శనంలో మాట్లాడిన మాట, జకరియాకు తెలిపిన మాట ఏంటది? యోహాను పేరు పెట్టమన్నా. అదే పేరు బిడ్డకు పెట్టేశాడు. గట్టిగా స్తోత్రం చేద్దాం బిగ్గరగా. ఆ పేరు పెట్టిన తర్వాత అప్పుడు మోగవాడైనటువంటి జకరియాకి నోరు వచ్చేసింది. ఇప్పుడు గట్టిగా చెప్పడం కూడా స్తోత్రం చేద్దాం. వాడు అతను అంటాడు, అయ్యా మీ చూడండి, ఆ మాట చాలా బాగుంటుంది. లూకా సువార్త 2వ అధ్యాయం 60 చదవండి. 2:60 త్వరగా. క్షమించండి 1:60. తల్లి అలాగనవద్దు, వానికి యోహాను పేరు పెట్టి. ఎందుకని? 59 చదవండి. 8వ రోజున వారి శిశువునకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి. ఎవరి పేరు బట్టి? మనం ఎలాగైతే ఆలోచిస్తుంటామో తండ్రి పేరు, తాత పేరు, ముత్తాత పేరు, ముత్తమ్మ పేరు, జయజయం పేరు ఏదో పెట్టుకుంటాం కదా, అలాంటి వారుగా వారు అనుకుని తండ్రి పేరును బట్టి జకరియా పేరు వారికి పెట్టబోచుండగా, తల్లి ఎలాగవద్దు, ఏం పెట్టబోచుండగా? తండ్రి పేరు జకరియా కాబట్టి నా కొడుకు పేరు కూడా జకరియా పెట్టడానికి ఆలోచిస్తుంటుండగా అప్పుడు తల్లి అలాగనవద్దు, వానికి యోహాను పేరు పెట్టాలి. తల్లిగలు తెలుసు, దర్శనమిచ్చాడు దేవుడు. చూసారా? మన పేర్లు పెట్టేసుకోవడం కాదు, దేవుడు పెట్టాడు మనకు పేరు. అదే ఎప్పుడో మునిసా పట్టుకుంటాను మేము. యోహాను పేరు పెట్టారు. తర్వాత చదవండి, 61 చదువుతాం. అందుకు వారు, నీ బంధువుల్లో కానీ ఆ పేరు గల వాళ్ళు ఎవరు లేరే అతనితో ఆమెతో చెప్పగా, దానికి ఆమెకు వానికి ఏ పేరు పెట్టకూర్చున్నావని వాడి తండ్రికి సంచల చేసి అడిగిరి. మోగవాడుగా ఉన్నాడు కాబట్టి అతనికి మోగవాస చెప్తూ ఉన్నారట. సంచలనం చేసి అడిగిరి. అతడు రాత పడకని తీసుకురమ్మన్నాడు. తీసుకురమ్మనగా వారికి యోహాను పేరు, యోహాను పేరు రాశాడంట. హల్లెలూయా. ఆ సంకల్పములో బిడ్డకి పేరు పెట్టడం జరిగింది. ఈ మాట మీకు అర్థమైందా? సేవకురాలుగా పేరు పొందుకుందామే. ఇవన్నీ చూస్తే మీకు ఏమర్థమైంది? జకరియా ఎలిజబెత్ జీవితం ఎంత ప్రాముఖ్యంగా ఉంది చూసారా? మనం ఇవి స్కిప్ చేసుకోకూడదు. క్రిస్మస్ దినాల్లో ఎన్నో విషయాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. వీరి కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారికి లోకంలో 6 నెలల ముందుగా పుట్టిన యోహానుకు ఎందుకు ఆటను పుట్టించాడంటే, ఈ మాట ఆలోచించండి. దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో పిల్లలు ఇవ్వకపోయినా, మరి ఏదన్నా నీ జీవితంలో జరిగించకపోయినంటే అర్థం ఏంటంటే, కొన్నిసార్లు ఆయన మౌనంగా ఉన్నప్పటికీ దేవుడు ఏం చేస్తాడు? వెనకాల బ్యాక్గ్రౌండ్ తన కార్యం జరిగించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కానీ సరైన సమయం రావాలి. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని పంపించాడు. అలాగే దేవుడి కాలమును ఆయన చేతుల్లో ఉన్నాయి, ఆయన వశములో ఉన్నాయి. ఎప్పుడు ఏం జరిగించాలన్నది ఆయన చేతుల్లో ఉంది. నమ్ముతూ దేవుడి స్తోత్రం చేద్దాం బిగ్గరగా. దేవుడిచ్చిన వాక్యం దీవించు.